దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 18వ వచనము. పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, మనల్ని ఎల్లప్పుడూ హర్షించి ఆనందించమంటున్నాడు. దేవుడు మనకి ఇచ్చిన ఉచితమైన రక్షణ బట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువుని బట్టి హర్షించి ఆనందించాలి. తండ్రి ప్రియకుమారుడైన యేసయ్య నామాన్ని మనమందరం కలిగి ఉన్నందుకు మనం సంతోషించి ఆనందించాలి. ఏ అపాయం రాకుండా మనల్ని దివారాత్రులు కాపాడుటకు తన దూతలను కాపుదలుగా ఇచ్చినందుకు ప్రభువుని బట్టి మనము హర్షించి ఆనందించాలి. మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేసినందుకు మన యేసయ్యను బట్టి మనం అందరము హర్షించి ఆనందించాలి. మనకు అనారోగ్యాన్ని తీసివేసి, వ్యాధి బాధలు తీసివేసి, సంపూర్ణమైన ఆరోగ్యం కలగజేసినందుకు మనం ఎల్లప్పుడూ ప్రభువుని బట్టి హర్షించి ఆనందించాలి. మన జీవితాల్లో హృదయ కలవరాలు తీసివేసి మనకు సమాధానాన్ని కలగజేసినందుకు మనం ఎల్లప్పుడూ ప్రభువుని బట్టి హర్షించి ఆనందించాలి. తండ్రి మన జీవితంలో చేసే అనేకమైన మేలును బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి ప్రభువునందు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించాలి. ప్రభువు మనకు సృజించబోతున్న క్రొత్త భూమి, క్రొత్త ఆకాశమును బట్టి మనం ఎల్లప్పుడూ హర్షించి ఆనందించాలి. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.